నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మడుగుల శివప్రసాద్ గురూజీ గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, గోమాత యొక్క విశిష్టత ఏంటి అంటారు? గోమాత యొక్క విగ్రహం మన ఇంట్లో ఉంటే సకల కష్టాలు కానివ్వండి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది అని అంటారు. అలానే నవగ్రహ దోషాలు ఉంటే కూడా గోమాతని పూజిస్తే ఆ నవగ్రహ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు నిజం అని అంటారు? అప్పులుంటే కూడా అప్పుల బాధలు తీరిపోతాయి అని అంటారు గోమాతకి సేవ చేసుకుంటే. నిజమే అంటారా? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, గోమాతను పూజిస్తే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది ఒకటి, అప్పులు తీరుతాయా అనేటువంటిది, నవగ్రహ దోషాలు పోతాయా అనేటువంటిది ఒకటి. ఇవన్నీ జరుగుతాయి. అయితే ఎలా పాటిస్తే, ఏమి చేస్తే ఇవన్నీ జరుగుతాయి అనేటువంటిది ఇక్కడ కీలకమవుతున్నది. నిజానికి గోమాతను పూజించటం వలన మొదట ఏమిటి లాభాలు అనేటువంటివి చూద్దాం. ఫస్ట్, గోవును, తల్లిని కానీ గోవును కానీ, గోమాత ఏదో మనకు మాత్రమే అని కాదు, యావత్తు సృష్టికే మూలం. సృష్టికి మూలం అమ్మవారు ఎలా అయితే మనము ముఖ్యము అనుకుంటామో, ప్రపంచానికే ఆదర్శం గోమాత. మనకే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఎద్దు కావాలి అంటే ముందు ఆవు ఉండాలి, అంతే కదా. అవును. అందువలన ఆ గోమాత ప్రాధాన్యత ఏదో మన ఒక రాష్ట్రానికే, తెలుగు వాళ్లకు మాత్రమే, ఇంకొకరికి కాదు అనేటువంటిది లేదు. ఆవు కుక్షిలో అంటే ఆవు గర్భములో, ఆవు శరీరములో 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక. సకల దేవతలు అందులో ఉన్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నేను నీలో ఉంటాను అని అడిగితే వెనక భాగంలో ఉండు అని చెప్పింది గోమాత అని శాస్త్రం. అందుకనే ఆవు పంచితము, ఆవు పేడ, మనము లక్ష్మీదేవిగా, ఆవు పాలు, ఇవన్నీ గోవు ముఖంలో నుంచి కాకుండా వెనకల నుంచి వచ్చేటువంటి భావమే. కనుక ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి వాటిగా పంచగవ్యం అనేటువంటిది మనము చెప్పుకుంటాం. గోమాతను పూజించడం వలన ఏమిటి లాభాలు అని అనుకుంటాం మనం. చనిపోయిన తర్వాత వైతరిణి నది అనేటువంటి ఒక నది ఉంటుంది. చాలా ప్రమాదకరమైనటువంటి నది అది. చాలా అంటే చాలా ఇబ్బంది. ఆ పోయిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, ముందు ఉన్నప్పుడు సుఖపడదాము, పోయిన తర్వాత ఎవడు చూసేది, ఎవడికి గుర్తుంటుంది అని అనుకుంటామే కానీ, అక్కడ పడేటువంటి బాధలు గనక ఒక్కసారి గరుడ పురాణంలో గనక వింటే ఆ నరకమునైనా భరించలేము, అవి ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ధోరణికి ప్రతివాడు వచ్చి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అంత ప్రమాదకరముగా, అంత ఇబ్బందికరముగా ఉంటాయి అవి దాటడం అనేటువంటిది. అవన్నీ దాటాలి అంటే ఏదో చనిపోయినప్పుడు ఎవరికి వాళ్ళు షోడశ దానాలు అనేటువంటివి ఏవో చేసి, గోదానం చేసి, ఇంకేదో దానాలు చేస్తున్నాము కదా అని అనుకుంటాం. దానాలు చేయడం కంటే కూడా సేవ నువ్వు ఏం చేసినావు, నీకు నువ్వేం చేసినావు, నువ్వు పోతే మీ వాళ్ళు చేయడం కాదు, నీకు నువ్వేం చేసుకున్నావు, ఏం ఫలితాన్ని నువ్వు సాధించుకున్నావు. జంతువునామ నరజన్మ దుర్లభం అని మానవ జన్మ నీకు ఇచ్చినటువంటిది దానికి గాను నువ్వు ఏం సాధించుకున్నావు అనేటువంటిది చూస్తాడు భగవంతుడు. అలా మన క్యాలిక్యులేషన్స్ ఏమో మన మీద వేసి అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, స్వర్గలోకమా నరకలోకమా, ఆ నరకానికి పోతూ ఉంటే ఎలా తీసుకువెళ్ళాలి, స్వర్గానికి వెళుతూ ఉంటే అన్ని మంచి పనులే చేసింటాం కదా, కొన్ని పాపాలు చేసింటాం కదా. అవును, మనల్ని ఏం హైవే రోడ్లో తీసుకెళ్ళారు, బాగా ముళ్ళకంపలు అవి ఇవి రాళ్ళు రప్పలు ఉండేటువంటివి అన్నీ కష్టపడి అంతా చేసుకొని తీసుకుపోయి అక్కడికి తీసుకెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటివన్నీ శిక్షలు వేస్తూ చేస్తూ తీసుకువెళ్ళడమే జరుగుతుంది.
ఇది ఉండేటువంటి ప్రాధాన్యత. అందుకని గోమాతను నిరంతరము పూజించుకోవాలి అనేటువంటిది చాలా అవసరం. తల్లిని పూజించుకున్నా, ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది ఈ లోకంలోకి రావటానికి ప్రథమ కారణం తల్లి. అవును గురుగారు. తల్లి గర్భములో నుండి మనం వస్తున్నాం. అందువల్ల ముందు మాతృదేవత తల్లికి నమస్కారము, గోమాతను అంతే ఇదిగా చూసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది అని శాస్త్రం చెప్పబడుతున్నటువంటి మాట. ఇంకా మీరు ఇందాక అన్నారు అప్పులు తీరుతాయి అట్లా. అప్పులు తీరాలి అంటే మన గ్రహస్థితులు బాగుండాలి. మన గ్రహస్థితులు బాగుండాలి అంటే ముందు గోమాతకు ఏ విధంగా సేవ చేసుకోవాలి? ఊరికే నేను వెళ్ళాను గురువుగారు, గోవుకు తిరిగాను, గో పుచ్చముతో 3 సార్లు కొట్టుకున్నాను వచ్చినాను అంటే కుదరదు. ఆవు దగ్గరికి వెళ్ళేటప్పుడు మామూలుగా గోవుకు సంబంధించినటువంటివి ఏమిటి మనకు అంటే అపమృత్యువు త్రయంబకములలో కావాల్సినటువంటిది బెల్లము. ఎప్పుడు కూడా అపమృత్యువు అనేటువంటిది పోగొట్టేటువంటి దానికి బియ్యము, బెల్లము కొన్ని తీసుకొని కాస్త పొడవాటి 1.5 మీటరో 2 మీటర్లో ఉండేట్టుగా ఒక గుడ్డ తీసుకొని అందులో మూట కట్టేసి కాస్త దక్షిణ కూడా ఒక 501 101 మన శక్తి కొద్దీ చేతనైనంత దక్షిణ అనేటువంటిది తీసుకుని మనం ఏ రోజు వెళుతున్నామో ఆ రోజు, సోమవారం అయితే తెల్లని గుడ్డలో, మంగళవారం వెళుతుంటే గోవుకు ఎర్రటి గుడ్డలో, బుధవారం వెళుతూ ఉంటే ఆకుపచ్చని గుడ్డ, అలాగే గురువారం వెళుతున్నాము అంటే గోల్డ్ కలరు, శుక్రవారం వెళుతున్నాము అంటే మళ్ళీ తెల్లని బట్ట. అర్థమైందా? అలాగే శనివారం వెళుతున్నాము అంటే నీలము రంగుది. ఇలా ఆదివారం వెళుతున్నాము అనేటప్పటికీ గోధుమ వర్ణములో ఉండేటువంటి గుడ్డ. ఇలాంటి గుడ్డలలో తీసుకువెళ్ళి ఆవు మెడకు కింద మనము కట్టినటువంటి మూట కిందికి వచ్చేట్టుగా పైన కట్టి ముడి వేసేట్టుగా ఒక 3 ముళ్ళు వేసి ఆవుకు గోమాతకు కంఠం దగ్గర గనక కట్టేసి అక్కడ అలా కట్టిన తర్వాత ముందు వెనక పాదాలకు పసుపు కుంకుమ అనేటువంటివి పెట్టి తర్వాత గోపుచ్చము అంటే వెనక తోక భాగానికి మళ్ళీ పసుపు బొట్టు తోక మీద పెట్టి అప్పుడు 3 ప్రదక్షిణలు చేయటం. ఎందుకు 3 ప్రదక్షిణలే చేయాలి గోవుకు అంటే గత జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మకు పుణ్యం చేసుకోవటానికి. ఈ 3 జన్మల యొక్క పుణ్య ఫలాన్ని సాధించుకోవటానికి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసి వెనక నుంచి ప్రారంభం చేసి వెనకాలనే మళ్ళీ 3 సార్లు మన ఆ తోకతో మన నెత్తిన శిరస్సు మీద, అంటే వాడికి నెత్తి మీద దరిద్రం కూర్చుందిరా అనేటువంటి మాట వింటూ ఉంటాం. అలాంటిది పోగొట్టుకోవటానికి గోపుచ్చముతో ఇలా 3 సార్లు కొట్టుకొని తర్వాత గో ముందుకు వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావటం అనేటువంటిది జరగాలి. ఇలా కొంతకాలం కొన్ని వారాల పాటు కరెక్ట్గా చేస్తే మనకుండేటువంటి అప్పుల బాధలు తీరడం కానీ, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఇది తీరటం కానీ ఇవన్నీ కూడా పోతాయి. అయితే ఏ వారము మొదట ఏ వారం అయితే మొదలు పెట్టామో అలా ఒక వారం పొడవునా చేయడం ఒక విశేషం, లేదా కొన్ని వారాలు అని అనుకొని చేయటం అనేటువంటిది ఒక పద్ధతి. ఒక 5 వారాలు 7 వారాలు చేయటమా, 11 వారాలు చేయడమా, 9 వారాలు చేయటమా, ఇలా మనం మొదట ఏ వారం అయితే మొదలు పెట్టామో చివరి వరకు అదే వారం చేయడం అనేటువంటిది ఒక ప్రాధాన్యత. ఏ వారమైనా మొదలు పెట్టొచ్చు, ఎప్పుడైనా గోమాతను పూజించడంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ పోతూ ఉన్నప్పుడు మనం ఏమిటంటే బియ్యము బెల్లము ఒకటి తీసుకుపోవటమే అనేది కాకుండా దానికి ఆకుకూరలు లాంటివి ఏమైనా, తోటకూర కానీ ఇంకొక ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకువెళ్ళి గోమాతకు తినిపించి మనము తిరగటం అనేటువంటిది శ్రేయోదాయకమైన విషయం. లేదు అక్కడ గ్రాసం గడ్డికి ఇంత అమౌంట్ అని ఇవ్వటం, ఎంతో పోతూ ఉంటుంది. ఒక 500 గడ్డి తెప్పించు, 100 రూపాయలు ఈ గడ్డి కోసమని అక్కడ దాన్ని చూసుకుంటూ ఉండేటువంటి వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి
చేయమనడం అనేటువంటిది ఒకటి మంచి పద్ధతి. ఇలా చేసుకుంటే గోమాత యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు కలిగి సౌకర్యం ఉన్నప్పుడల్లా రోజు పోవడం కుదరకపోవచ్చు, వారానికి ఒక్కసారి లేదా పౌర్ణమికి ఒక్కసారి లేదా అమావాస్యకు ఇలా కొన్ని సందర్భాల్లో కొన్ని వాటికి ఉన్నాయి. ఓకే గురు. ఆ ఉండే బాధలను బట్టి గోమాతకు ఎప్పుడు తిరిగితే ఎటువంటి బాధలు పోతాయి అనేటువంటిది కూడా ఉన్నది. తప్పకుండా గురువు. అందువలన అలా చేసుకుంటే వీళ్ళ జీవితము సాఫల్యముగా ముఖ్యంగా ముందుకు వెళుతుంది అని తెలియజేస్తాం. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు. జయోస్తు.